నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ బీఫ్ తిన్నాడా? జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీఫ్ తిన్నారా? మీరు చెప్పండి. ఈ రోజున ఏ సందర్భం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విషయంలో ఆయన బీఫ్ తిన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు తెలియగలుగుతున్నా. ఆ వీడియో బయట ఏదైనా ఉంటే నా దగ్గరికి పంపించండి. పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడికి వెళ్ళి ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో, ఆ ఇంట్లో, లేకపోతే వాళ్ళ ముస్లిం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా బీఫ్ తిన్న దానికి సంబంధించినటువంటి వీడియో విజువల్స్ ఏమైనా ఉంటే మీరు నాకు పంపించండి, మనం వీడియో చేద్దాం. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా బీఫ్ తినలేదు. బట్ ఒక మాట చెప్పినారు, ఏమంటే ఒకవేళ ఈ భూమి మీద బీఫ్ తినాల్సి వస్తే, మనిషి జీవితానికి సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే, విపత్కర పరిస్థితులు వస్తే, స్వామి వివేకానంద గారు కూడా ఆయన నాన్ వెజ్ ముట్టినటువంటి వ్యక్తి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక జంతు మాంసాన్ని తినడానికైనా ఓకే చెప్పారు అనే ఒక టోన్లో పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో బీఫ్ బిర్యానీ తిన్నాడని చెప్పేసి ఫోటోలు, అదేవిధంగా తన ముస్లిం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని భోజనం చేసినటువంటి ఫోటోలకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రతినిత్యం సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కేఏ పాల్ గారు అన్నటువంటి మాట విన్న తర్వాత నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. పవన్ బీఫ్ తిన్నా అని అనలేదా అని చెప్పేసి సాక్షి ఛానల్కి సంబంధించి ఒక థంబ్నెయిల్ పెట్టినారన్నమాట. రిపోర్టర్ ప్రశ్నకు కేఏ పాల్ సమాధానం, దెబ్బకు అందరూ సైలెంట్. ఇది ఆ థంబ్నెయిల్. అసలు వీడియోలో ఏముంటది? పవన్ కళ్యాణ్ గారు తను బీఫ్ తినాలని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలా. కానీ విపత్కర పరిస్థితులు వస్తే, ఒకవేళ తినాల్సి వస్తే గనక తినొచ్చు అని చెప్పేసి చెప్పినాడు. అంతే తప్ప మీరందరూ కూడా తినండి, నేను కూడా తింటానే ఎక్కడ కూడా మాట్లాడాలి. మన గోమాత ఎవరైతే ఉన్నారో హిందువులు లక్ష్మీదేవిగానో లేకపోతే మరో మాతగానో పూజించుకోవడం అయితే జరిగింది. అయితే ఏంటంటే ముస్లింలు వచ్చేసి ఆవు మాంసం తింటారు కాబట్టి దీని మీద ఎప్పటి నుంచో రాజకీయ రగడ కూడా జరుగుతూ ఉంది. బేసిక్ ఏంటంటే ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళే. ఇప్పుడు అమెరికాలో ఒక రకమైన ఫుడ్ తింటారు, ఇండియాలో ఒక రకమైన ఫుడ్ తింటారు, ముస్లింల ఫుడ్ ఒకలా ఉంటుంది, క్రిస్టియన్స్ ఫుడ్ మేబీ ఒకలాగా ఉండొచ్చు, రష్యాలో ఒక రకమైన ఫుడ్ ఉంటుంది. బట్ ఏంటంటే అందరూ తింటారు అని ఒక గాడి కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనున్నాను, నాకు తెలిసిన ఊహ తెలిసిన తర్వాత నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను బీఫ్ తినలా. అదేవిధంగా ఒకవేళ జంతువుని నా కళ్ళ ముందు వధించి దాన్ని వండినా సరే నేను తినడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపించాను. ఇప్పుడు నేను గత కొంతకాలం నుంచి నాన్ వెజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు గొర్రె తింటే ఏం కాదు, మేక తింటే ఏం కాదు, లేదంటే బాతు తింటే ఏం కాదు, కుందేలు తింటే ఏం కాదు, కానీ కోడి తింటే ఏం కాదు, ఆవుని తింటే వచ్చిందా అని ఒక రకమైన సిద్ధాంతాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా కదా, కొన్ని మతాచారాలకు సంబంధించి వాళ్ళు దేవతామూర్తులుగా పూజించుకుంటున్న సమయంలో అలాంటి వాటికి మనం రెస్పెక్ట్ ఇచ్చేసి వాటి వరకు తినకపోతే మంచిదే. ఎందుకంటే మిగిలిన జంతువులనే తినేవాళ్ళు తినుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు వద్దనుకోవచ్చు. రెండోది ఏంటంటే జంతు హింస మహాపాపం. బేసిక్గా నరకం ఎక్కడ ఉందని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, అది భూమి మీదే ఉందన్నమాట. శ్మశానం ఎక్కడ ఉందనుకుంటారు కదా, అది మన పొట్టలోనే ఉందన్నమాట. తిన్న అన్ని జంతు కళేబరాలన్నీ మన పొట్టలోకి వెళ్తే శ్మశానం ఎక్కడ ఉందంటాం, కానీ మన పొట్టలో ఉంది. సరే, ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒకవేళ బీఫ్ తిన్నాడు అనుకుందాం, బాప్తిజం తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నాడు అనుకుందాం. ఇప్పుడు వల్ల నష్టం ఏంటి? అది ఆయన వ్యక్తిగతం కదా. సో ఆయన ధర్మానికి సంబంధించి ఆయన మాట్లాడుకుంటున్నాడు. వేరొక ధర్మానికి ఏదైనా ఇబ్బంది వస్తే మాట్లాడతా అని చెప్పాడు. సరే, అది మాట్లాడడా అనేది సెకండరీ. నచ్చిన వాళ్ళు ఆయనతో ఉంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, సెకండరీ. కానీ ఏంటంటే ఆయన అన్నని మాటల్ని కూడా ఎందుకు ఇలాగా, ఏదో పవన్ బీఫ్ తిన్నా అని అనలేదా? తిన్నా అని ఎక్కడ కూడా అనలేదు. తిన్నా అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అనలేదు. ఒకవేళ తినుంటే ఉండేటటువంటి తప్పేంటి? తెలియక తిన్నాడు అనుకుందాం, ఒకవేళ తినేసాడు అనుకుందాం, తప్పేంటి? సో దీన్ని రకరకాల మార్గాల్లో చూడాల్సి వస్తుంది. అంటే జంతువుల ప్రాణాలు అన్నీ ఒకటే. ఏ జంతువుని కోసినా అది బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, దాన్ని వధించినప్పుడు చాలా భయానికి లోనవుతుంది, కన్నీరు గారుస్తుంది. మనం చిన్న కీటకం అయితే దానికి నొప్పి ఉండదు, పెద్ద జంతువు అయితే నొప్పి ఉంటుంది. అంటే ఇక్కడ అందరూ కూడా మార్చుకోవాలి వీలైనంత వరకు. చిన్నప్పుడు అలవాటు రీత్యా, పెరిగినటువంటి వాతావరణం రీత్యా నాన్ వెజ్ అనేది అలవాటు అవుతుంది. బట్ నాకున్న కోరిక ఏంటంటే నాన్ వెజ్ని వీలైనంత వరకు తినడం మానేస్తే మంచిదని. బట్ అది మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా
పవన్ బీఫ్ తిన్నాడని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చి వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ తినాల్సి వస్తే తినొచ్చు అనే మాట మాట్లాడినాడు. అది కూడా చాలా పాజిటివ్ వేలో ఆ రోజు మాట్లాడేది జరిగిందన్నమాట. కానీ దీన్ని పదే పదే కోడిగుడ్డి మీద ఏకలు పీకుతూ పదే పదే రాజకీయంగా ఆయన టార్గెట్ చేయడం, ఆయన రాజకీయంగా టార్గెట్ చేయడానికి చాలా ఉన్నాయి, బట్ దీన్నే రాజకీయ ఎజెండాగా పెట్టుకుని టార్గెట్ చేయడం అవుతుందో అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు బీఫ్ అయితే ఏం తినలేదు ఎప్పుడు కూడా. ఒకవేళ తినుంటే దాన్ని తప్పు, ఇప్పుడు ఒకవేళ తిన్నాడు అనుకుందాం ఆయన, ఇప్పుడు మరి ఏం చేయగలుగుతాం? సో మటన్ తింటున్నారు కదా, చికెన్ తింటున్నారు కదా, అలాంటిదే కదా. బట్ పూజకి గురవుతుంది, పూజ చేస్తున్నారు కాబట్టి, ఒక దైవంలో ప్రార్థిస్తున్నారు కాబట్టి తినకూడదని ఒక నియమం. మళ్ళీ చెప్తున్నా, ఏదైతే ఒక దైవంగా మనం ప్రార్థిస్తున్నామో అలాంటి వాటికి సంబంధించి రాజ్యాంగంలో లేదా సవరణ రకరకాలు చేస్తున్నారు కదా, బిల్లులు రకరకాలు చేస్తున్నారు కదా, మరి అలాంటి వాటిలో ఒక బిల్లు తెచ్చేవచ్చు కదా. ఏది? ఆవుని చంపకూడదు, ఆవుని వధించకూడదు. ఏదో పెద్ద హీరోల మాదిరి వచ్చి ఆ లారీలు నాపుతారు ఆ కబేళాలకు సంబంధించి. అదేదో మీరు లారీలు నాపే బదులు ఒక యాక్ట్ తీసుకొచ్చి అసలుకి మనం ఆవుని బలి ఇవ్వకూడదు, ఆవుని కొయ్యకూడదు. నాకు ఇక్కడ ఇంకొక విషయం అర్థం కాదు. హిందూ మిత్రులు కొంతమంది అయితే మా వైపు గ్రామాల్లో ఒక విషయం జరుగుతూ ఉంటుంది. కొంతమంది దేవతామూర్తులు పెడతారు. మరి ముఖ్యంగా ఏంటంటే మన పోతురాజు స్వామని, గంగానమ్మ తల్లని, ఏలేరమ్మ తల్లని, ఈరమ్మ తల్లని, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అక్కడ కొన్ని చోట్లయితే మేకలు గొర్రెలు వధ జరుగుతుంది, అదేవిధంగా నాటుకోళ్ళు వధ జరుగుతుంది. కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటే అక్కడ దున్నపోతు ఏదైతే ఉందో ఆ దున్నపోతుని మనం బాహుబలి సినిమాలో నరుకుతారు చూసినారా? సో ఆ మాదిరి నరుకుతారు అన్నమాట. ఒకే అతను 2 అతలకు నరుకుతారు, ఒక్కసారి వేసేయాలన్నమాట. సో అది చాలా పెద్దగా ఉంటుంది. సో ఏదైనా రాక్షసత్వం, ఏ దేవతామూర్తి కూడా అంత పెద్ద జంతువుని బలివ్వమని చెప్పేసి ఎక్కడ కూడా కూరుకోడు. బట్ ఎందుకు ఇస్తారు నాకు ఈరోజు కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని మతాచారాల రీత్యా ఆవుని దైవంగా ప్రార్థిస్తున్నారు కాబట్టి, మళ్ళీ చెప్తున్నా, ఎన్నో అమెండ్మెంట్లు తీసుకొస్తున్నారు, ఎన్నో బిల్లులు తీసుకొస్తున్నారు. వాటితో పాటు ఒక బిల్లు తీసుకురండి, ఆవుల్ని కొయ్యకూడదు, ఆవుల్ని వధించకూడదు. అసలు అలాంటి బిల్లు ఒకటి తీసుకొస్తే 95% మనం కట్టడి చేసేవచ్చు. అలా కాకుండా వీళ్ళే ప్రధానమంత్రులుగా ఉంటారు, వీళ్ళే మంత్రులుగా ఉంటారు, వీళ్ళే అమెండ్మెంట్స్ తీసుకొస్తారు, వీళ్ళే బిల్లులు పాస్ చేస్తారు. కానీ వీళ్ళేం చేస్తారంటే ఈ ఏవైతే ఈ ఆవులు వయసు అయిపోయినటువంటి ఆవులు కబేళాలకు తరలిస్తూ ఉంటారో మాంసం కోసం అని చెప్పేసి వాటిని అసలు చేసి పట్టుకుంటారన్నమాట. పట్టుకొని ఆ డ్రైవర్ దొరికితే ఆడిని కొట్టడమో లేకపోతే ఇంకొకటి వాళ్ళ మీద ఫైటింగ్ యుద్ధాలు చేయడమో చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడైతే దాని రూట్ కాజ్ కనుక్కొని అక్కడితో క్లోజ్ చేసేస్తే అది అక్కడ తాగుతుంది. ఒకవేళ 5-10% అక్కడ జరిగితే కనుక వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుంటూ ఆగుతారు. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు బీఫ్ ఎప్పుడు కూడా తినలేదు. ఆయన చెప్పినటువంటి మాట వేరు, విధానం వేరు. మరీ దారుణంగా ఇంత రాజకీయంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఈ విషయం.